ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలు తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ యొక్క పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు జరగబోతుంది, ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఇక రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే కొత్త రేషన్ కార్డు సంబంధించి ఏదైనా కొత్తగా అప్డేట్ ఉందా అనే సమాచారం తెలుసుకుందాం. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల హామీ పథకాలకు అమలు కట్టుబడి ఉంది. ఈ పథకాలు అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల 19 నుంచి అదిరిపోయే రెండు శుభవార్తలు చెప్పినట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక రెండు పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు చేకూర్చినట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక ఏ పథకాల ద్వారా మనకు మేలు జరగబోతుంది, రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రకటించారో ఈ సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలని నిబంధన అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క పథకాల ద్వారా ఏ పథకాలైనా సరే ఈ యొక్క రేషన్ కార్డు అనేది ప్రణాళికగా తీసుకొని ఈ పథకాలు అమలు చేయనట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క రెండు పథకాలు వర్తిస్తాయని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసింది. ఇక ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రేషన్ కార్డు కలిగి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాలు అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ మొదటి పథకాలకు వచ్చేసి ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. ఈ సంక్రాంతి కానుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నమాట. ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇది మనకు పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఏంటంటే ఆటో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆటో సోదరీమణులకు కూడా ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందుకే లేట్ అనేది అయ్యింది. ఇక ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంక్రాంతి కానుక ప్రారంభించాలని దీనికి సంబంధించి వివిధ విధానాలు రూపొందిస్తామని, ఎవరికి ఇబ్బంది కలగకుండా మహిళలు ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అర్హులయ్యి ఖచ్చితంగా రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు. మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు అనేది మీరు కలిగి ఉండాలి. ఇక దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా కార్డు తీసుకొని వస్తారా కూడా మనం చూడాలి. ఉచిత బస్సులో ప్రయాణానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ పథకాలు అయితే ముందుగా ప్రారంభించబోతున్నారు. ఇక దీనికన్నా ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ కూడా క్రిస్మస్ కానుకగా అయితే పంపిణీ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి వీరాంజనేయ స్వామి గారు ఇద్దరు కూడా మనకు తెలియజేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 2019 అప్పుడు మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే చంద్రన్న సంక్రాంతి కానుకగా, చంద్రన్న క్రిస్మస్ కానుకగా, చంద్రన్న రంజాన్ కానుకగా ఇవన్నీ కానుకలు కూడా ఇచ్చేవాళ్ళు. పెద్ద పండుగలకు సంబంధించి ఈ నెల 20వ తారీఖున క్రిస్మస్ ఉంది కాబట్టి ఈ క్రిస్మస్ కానుక 6 లేదా 8 రకాల సరుకులు అయితే మనకు
ఒక సంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. రేషన్ దుకాణాల ద్వారా ఈ యొక్క క్రిస్మస్ కానుకలు అయితే పంపిణీ చేస్తారు. మనకు తర్వాత సంక్రాంతి కానుక కింద మనకు మళ్ళీ 8 రకాల సరుకులు అయితే పంపిణీ చేయడానికి ఉచితంగా కానుకలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాటైతే చేస్తుంది. ఇది మరొక 5 రోజుల్లో క్రిస్మస్ కానుక అయితే పంపిణీ అవుతుంది. తర్వాత మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ సంక్రాంతి కానుక పంపిణీ చేస్తారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క కానుకలు అయితే అందుకునేందుకు రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళైతే ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదన్నమాట. ఇక కొత్త రేషన్ కార్డు డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డు జనవరిలో పంపిణీ చేస్తామన్నారు. కానీ టైం అయితే అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదన్నమాట. ప్రభుత్వం అయితే చెప్పింది అధికారికంగా ఖచ్చితంగా 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేవి ఇస్తాము. మీకు అన్ని పథకాలకు ఉపయోగపడే విధంగా మీకు రేషన్ కార్డు ఉంటుందని కూడా చెప్పారన్నమాట. అలాగే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చారు. ఆ రైస్ కార్డు తొలగించి వాటి స్థానంలో కొత్త కార్డులు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ముద్రించి కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తామని చెప్పారు. అయినా కూడా మనకు ఎటువంటి అప్డేట్ కూడా ముందుకైతే వెళ్ళలేదు అన్నమాట. అంటే మనకు పథకాన్ని అయితే అమలు చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డు ప్రక్రియ కూడా చేపట్టాలని ఖచ్చితంగా ఈ జనవరి నుంచి కొత్త రేషన్ కార్డు పంపిణీలు కూడా చేపడుతున్నట్లుగా మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు 2 శుభవార్తలు తీసుకొస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ కానుక మరియు సంక్రాంతి కానుక వస్తుంది. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా సమాచారం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.